అవును, అసలు నీకు సిగ్గుందా సైదా? ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ని ఎందుకు ఇంత పెద్ద మాట అన్నది అనుకుంటున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను. హైకోర్టు అడ్వకేట్ ఎవరికో కాల్ చేసి కనుక్కుంటే చెప్పారంట, ద గ్రేట్ సైదా బానోతు యోయో ఛానల్లో వర్క్ చేస్తున్నాడు అని. ఆ విషయాన్ని ఆ అడ్వకేట్ నాతో చెప్పారు. అలాగే పేదవాళ్ళ దగ్గర, ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర చిల్లర వసూలు చేసే రిపోర్టర్ సైదా బానోతు అని. మరి ఆ అడ్వకేట్ చెప్పినట్లు యోయో ఛానల్లో సైదా బానోతు కనుక వర్క్ చేసినట్లయితే ఆఫీస్కి కూడా తప్పకుండా వెళ్తా, ఇలాంటి చిల్లరగాళ్ళని ఎలా ఉద్యోగంలో పెట్టుకున్నారని. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అసలు షార్ట్స్లో ఎటువంటి చండాలపు వీడియోస్ పెట్టాడు ఈ రిపోర్టర్ అనేది. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. ఓ కొడుకా, నా బుజ్జ ఫోన్ చేస్తాను. చూశారు కదా, సైదా బానోతు ది గ్రేట్ రిపోర్టర్. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరెవరితో మెసేజ్లు పెట్టిస్తున్నావో, ఎవరితో రాడ్లు దింపిస్తా అంటున్నావో, ఎవరితో రేప్ చేయిస్తా అంటున్నావో వాళ్ళని ఏమీ అనను. ఎందుకంటే వాళ్ళందరివి దొంగ ఐడీలు కాబట్టి, దమ్మున్నోళ్ళు కాదు కాబట్టి, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదు కాబట్టి, నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఒక మానసిక రోగిలాగా చేతిలో సెల్లు పట్టుకొని పనికి మాలిన మెసేజ్లు పెడుతూ రాడ్లు దింపుతా, రేప్ చేస్తా అనే వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా ఓవర్ చేసే వాళ్ళ గురించి పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ అలా మెసేజ్లు పెట్టిస్తున్న నువ్వు, ఆ నాగేందర్, అన్నింటికీ రేపు మీరు ఏం సమాధానం చెప్తారో కూడా చూస్తాను. వదిలేస్తా అనుకుంటున్నారా?